కోటి సంతకాల సేకరణ అయితే ముమ్మరంగా సాగింది. అక్టోబర్ 10 నుంచి కూడా నిన్నటి వరకు కోటి సంతకాల సేకరణ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పీపీపీకి మెడికల్ కాలేజీ ఇవ్వడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సంతకాలు చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపునందుకొని కూడా ప్రజలంతా ఆందోళనకి వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీ ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం నందిగామ నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలన్నీ జిల్లా కేంద్రానికి వెళ్ళి ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఈ రోజు సభ పెట్టి అక్కడి నుంచి రాష్ట్ర పార్టీ ఆఫీస్ కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి నందిగామ నుంచి దాదాపు 200 కార్లతోటి భారీ ర్యాలీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ ఆయనతో పాటు ఎలా చూడాలి? పీపీపీకి ఇస్తేనే పూర్తిగా ప్రజలకు వైద్యం అందుతుందంటూ టీడీపీ చెబుతుంది, కానీ ప్రభుత్వం ఉండాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పుట్టికే ప్రైవేటైజేషన్, విద్యని వైద్యాన్ని ప్రైవేటైజేషన్లో చేయడంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే ప్రైవేటైజేషన్ వైపే వస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే పేదలకు వైద్యాన్ని అందించకుండా, వైద్య విద్యను అందించకుండా కేవలం కార్పొరేట్స్ కోసము వాళ్ళ బినామీల కోసం కాలేజీని కట్టబెట్టిన పరిస్థితి. ఈరోజు రాజధాని కడతాను, 2 లక్షల రూపాయలు పెట్టి రాజధాని కడతాను అన్నవాడు ఒక 5,000 కోట్ల రూపాయలతోటి 10 మెడికల్ కళాశాలలు ఎందుకు కట్టలేడు? పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే పనిని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనసంతా కూడా ఎప్పుడు కూడా ఆ కార్పొరేట్స్ని ఏ విధంగా సంపదను దోచి ఆ బినామీలకు పంచి పెడదామన్నది తప్ప మరో ఉద్దేశం లేదు. ఈరోజు మేము కేవలం కోటి సంతకాల మాట విన్నాం. ఈరోజు సుమారు 2 కోట్ల సంతకాలు తీసుకొచ్చాం. అనఫీషియల్గా 2 కోట్ల సంతకాలను ఈరోజు సేకరించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలంతా కూడా మేము సైతం అని చెప్పి ఈ కళాశాలకు వ్యతిరేకం అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాయ మాటలు చెప్తూ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదని చెప్పి ఒక్కరి భాష మాట్లాడుతున్నారు. పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేటు కూడా అందులో ఉంది. ఒక పిఏ ప్రైవేటే. ఏదైనా సరే ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి మెడికల్ కళాశాల కడితే ఆడేమన్నా చారిటీ చేస్తానికి వస్తున్నాడా? వాడు దోసుకుందాని వస్తున్నాడు కదా. ఎందుకు ప్రభుత్వాన్ని మెడికల్ కళాశాల నిర్మించకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన పాలనతోటి అన్ని మెడికల్ కళాశాలని కూడా ప్రభుత్వ పరంగా చేయకుండా కాకుండా ప్రైవేట్ పరం చేస్తున్నాం. దానికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏకతాటై ఈరోజు ప్రతిఘటిస్తున్నాం. తప్పకుండా ఇది ఆయన స్టెప్ బ్యాక్ అయ్యే వరకు కూడా విల్ నాట్ బి సైలెన్స్ అంటిల్ హస్ టేకెన్ బ్యాక్ దిస్ డిసిషన్. సార్, సీట్లు పెరుగుతాయంటూ ఒక పక్క చెప్తున్నారు. ఉన్న మెడికల్ కాలేజీలు మాత్రం ఎన్ఎంసీకి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు ప్రభుత్వాన్ని? చంద్రబాబు నాయుడు గారికి పీపిచ్చండి. ఆయనకి పీపిచ్చి బాగా ముదిరిపోయింది. ఆయన అనుకున్నట్టు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కాదు, ప్రైవేట్ పిచ్చిపాలనిది. అసలు వైద్యాన్ని, వైద్య విద్యని సామాన్యుడికి చేర్చాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వలస వెళ్ళకూడదు. ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవ్వాలని చేపట్టినటువంటి పని ఇది. మీరు గమనించారు కదా, ఇప్పుడు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించి కూడా 4 పీలు పెట్టాడు ఆయన. అదేంటది? ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి ఈయన కొన్ని కుటుంబాలు చూపిస్తాడంట. ఆ కుటుంబాల దగ్గరికి వీళ్ళు వెళ్ళాలంట. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను చెప్తున్నాడు, ఆ 2 కుటుంబాలను అటాచ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారంట. మరి మీరెందుకుంది? బిలో పవర్టీ లైన్కి పోయి ఎవరు ఉండాలి అండగా? గవర్నమెంట్ ఉండాలి కదా, ప్రభుత్వం ఉండాలి కదా. ఇంత ఘనంగా గెలిపించారు కదా. అది మానేసి మీరు ఏం చేస్తున్నారు? మీకు పిచ్చి పట్టి బాగా ఎక్కువైపోయేది. పిచ్చి పాలనతో ప్రజల్ని, దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న వ్యక్తుల్ని కొంతమంది ముందు, కొన్ని కుటుంబాల ముందు, ఆర్థికంగా బలమైన కుటుంబాల ముందు మోకరిల్లేలాగా చేస్తున్నారు. మీరేం చెప్తున్నారు? అటాచ్ చేస్తాం అంతవరకే అని చెప్తున్నారు. దీనికి మళ్ళా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం ఒకటి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారు కదా. ప్రభుత్వ సేవలను చేశారు, రైతు సేవలను చేశారు, అందరినీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు కదా. అది మానేసి వీళ్ళందరి మీద మీరు కక్ష పెట్టారు. ప్రజలందరి మీద కక్ష పెట్టి, కక్ష పూని, ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళ మీద కక్ష పూని మీరెప్పటికీ వీళ్ళ దగ్గర అడుక్కోవాల్సిందే, అడుక్కుని ఉండాల్సిందే అనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి మేము క్లియర్ గా చెబుతున్నాం, ఇది పిచ్చి పాలన. పి అనే పిచ్చి పట్టింది, వ్యామోహం పెట్టింది, పిచ్చి అనే దెయ్యం పట్టింది ఆయనకి. దెయ్యం బట్టి ఇలా చేస్తున్నారు. ఇది
ఇది చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం కారుని కూడా పెద్ద ఎత్తున విజయవాడకి బయలుదేరుతున్నాయి. అక్కడి నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలన్నీ కూడా రాష్ట్ర కేంద్రానికి, రాష్ట్ర పార్టీ ఆఫీస్కి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నందిగామ ప్రాంతంలో కనిపిస్తుందనే చెప్పాలి.